ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది. అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఏదైనా మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అది కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే సొంతింటి కల నిజం కాబోతుంది. చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. మీ యొక్క బడ్జెట్కి తగినటువంటి గృహం దొరకడం లేదు. అయితే మీ యొక్క బడ్జెట్లో మీరు ఆశించిన రీతిలో అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ని పద్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇలా ఏ రూపంలో అయినా సరే అదృష్టం అయితే మీ తలుపు తడుతుందని చెప్పుకోవాలి. అలాగే ఏవైనా లాటరీలు రావడం కావచ్చు, ఏవైనా బహుమతులు పొందుకోవడం కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా మాత్రం అదృష్టం మీకు తలుపు తట్టబోతుంది. అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మార్పు లేదని, ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే గనక, ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం తలుపు తట్టబోతుంది. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ విధంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక, చాలా మిశ్రమమైన ఫలితాలను ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు ప్రయత్నం చేశారు. ఇదివరకు ఎప్పుడూ కూడా అవకాశం మీకు దక్కలేదు. అటువంటి అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు. వ్యాపారంలో లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి.
వ్యాపార జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ విశేషంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారికి కూడా మీ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుంది. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసాని పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులు, పాదరక్షలను దానం చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.